మన ఆంధ్ర రాష్ట్రం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం రేపటి నుంచి మొదలు కాబోతాం. మే 2వ తారీఖున మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వసారి ముచ్చటగా మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. గతంలో 2 సార్లు ఈ ఎన్నిక జరిగిన తర్వాత 2024 సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు వస్తూ ఉన్నారు. వచ్చారు 2 సార్లు. మొట్టమొదటిసారిగా చూసినట్లయితే వారు ప్రమాణ స్వీకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. 2వసారి వారు వచ్చినప్పుడు విశాఖపట్నం నగరానికి రావడం జరిగింది. విశాఖ నగరానికి వచ్చిన సందర్భంగా సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పైన పైచిలకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలను అదేవిధంగా ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వసారి మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన రాజధాని ఏదైతే గత 5 సంవత్సరాల పాటు గత పాలకుల వల్ల నిర్లక్ష్యానికి గురి కాబడి అరాచకంగా పరిపాలించినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ పునర్నిర్మాణ దిశగా గత 10 నెలల పాటు చేసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క నిబద్ధతను తెలియజేసే విధంగా ప్రపంచ స్థాయి, అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేసేదానికోసం అని చెప్పి మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఇవాళ రాబోతా ఉన్నారు. ఇవాళ హైకోర్టు నిర్మాణం, శాశ్వత భవనాల నిర్మాణం కోసం, అదేవిధంగా శాసనసభ యొక్క శాశ్వత నిర్మాణం కోసం, అదేవిధంగా అక్కడ సెక్రటేరియట్ నిర్మాణ, సచివాలయ నిర్మాణం కోసం ఒక శాశ్వతమైనటువంటి భవనాలను నిర్మాణం చేసుకోవాలని, దాంతోపాటుగా సుమారుగా 5200 మంది కనీసంగా నివసించే విధంగా ఆ ప్రాంతంలో హౌసింగ్ కూడా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా మనం కనుక చూసుకున్నట్లయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అంటే కేవలం భవనాలు నిర్మించుకుంటే సాధ్యపడదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా రోడ్ల నిర్మాణం, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదంతా కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయటము, గత పాలకులు ఏదైతే అంతకుముందు జరిగినటువంటి నిర్మాణాలని చెడుదావ పక్కదావ పట్టించారో వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి కోసం సుమారుగా 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 49,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొత్తగా జరిగేటటువంటి శంకుస్థాపనలు ఆ అమరావతి ప్రాంతంలో జరగబోతా ఉంది.